హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈరోజు మనం బఠానీ చాట్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బఠానీ, ఆలు, జొన్న చిప్స్, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం, చాట్ మసాలా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆలు, తర్వాత రాత్రంతా నానబెట్టి కడుక్కున్న బఠానీ, గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 4 విజిల్లు వచ్చే వరకు మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఇది జొన్న చిప్స్ వేగడానికి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం జొన్న చిప్స్ వేపుకుందాం. ఒక పెనం పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం, పచ్చిమిరకాయలు వేసుకున్నాం, కొద్దిగా ఒక 2 ఉల్లిపాయలు. ఇప్పుడు మనం కొద్దిగా ఒక కాయ టమాటా ముక్కలు కోసం వేసుకున్నాం. ఇలా అవుతూ ఉంటుంది. ఈలోగా మనం కుక్కర్ చల్లారిపోయింది, మూత తీసి బఠానీ అని బంగాళదుంప మనం ఫ్రై చేసేదాన్ని ఉడకపెట్టిన కదా కుక్కర్లో, ఇది స్మాష్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకుందాం, ఇంకొంచెం కొద్ది వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు బఠానీ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆచి చికెన్ మసాలా వేసుకుందాం. కర్రీ మసాలా అయినా బాగుంటుంది, చికెన్ మసాలా అయినా బాగుంటుంది. ఈ చాట్కి ఫ్లేవర్ అంతా దీంతోనే వస్తుంది, గరం మసాలాతో. అంతే ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు ఇది అయిందంటే మనకి చాట్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్. బఠానీ ఏంటంటే బఠానీ నానబెట్టి బాగా ఓవర్ నైట్ అయితే ఉంచుకుంటే మనం చాట్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు మనం ఒక నిమ్మ చెక్క, ఒక చెక్క రసం పిండుకుందాం. దీంట్లో ఒక చెక్క రసం తీసుకుని కలుపుకొని ఇలా దాంట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మనకి టేస్టీగా చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్, టేస్టీ చాట్ రెడీగా అయిపోయింది.